హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కళ్యాణ్ కుమార్ కిల్లో, మీరు చూస్తున్నారు చిన్న ఆర్ట్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లంబసింగ్ ఏరియాలోని ఒక అద్భుతమైన విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్ని అనుకుని అయితే ఈ యొక్క ఫారెస్ట్ అయితే ఉందన్నమాట. ఒక ఫారెస్ట్, అద్భుతమైన ఫారెస్ట్. ప్రస్తుతానికి నేను ఆ ఫారెస్ట్ దగ్గర ఉన్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఆ విలేజ్కి ఎలాగెళ్ళాలో అన్నది ఈ వీడియో ద్వారా పూర్తిగా మీకు అందివ్వాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదేమొచ్చి లంబసింగి నుండి తాజంగా వచ్చే రూటు. ఇదేమొచ్చి జీమడుగులు వెళ్ళే రూటు. మనము జీమడుగులు వెళ్ళే రూట్ అయితే ఇది రెండుగా డివైడ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో నేను జీమడుగులు వెళ్ళే రూటు ఇక్కడ నుండే చేశాను. ఎవరైనా వీడియో చూస్తుండకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ రూట్ ఏదైతే ఉందో ఇది అంజల్ శనివారం అనే విలేజ్కి వెళ్తుంది అనేసి చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం ఒకసారి. మనం ఈ రూట్ నుండి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇలా వచ్చామన్నమాట. కనిపిస్తున్న ఈ రూట్ అయితే జీమడుగులు వెళ్ళే రూటు. అంటే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న రూట్ అనమాట ఇది. ఎవరైనా వీడియో చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. మనం అయితే వెళ్ళాల్సింది ఈ రూట్ అనమాట. ఈ రూట్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తడిసిపోయాను. మనం బ్యాక్ నుండి వచ్చామన్నమాట. సో కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, బౌడా అనే విలేజ్ అనమాట. ఈ రూట్ అయితే అటుపక్క వెళ్తుంది. ఇది నేరుగా లంబసింగి వెళ్ళే రూట్కి అయితే ఇది కలుస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళాల్సి ఉంటుంది ఆ విలేజ్కి వెళ్ళడానికి. సో ముందు ఎలా ఉందో తెలీదు. ఇక్కడైతే రూట్ బాగానే ఉంది. ముందున కొద్దిగా బాగాలేదు, వర్షం పడింది, బురదగా ఉందేమో, ఒకసారి చూడాలి. సో ముందుకెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న విలేజ్ అయితే తగిలింది. ఆ విలేజ్ పేరు పక్కాబు అనే ఒక విలేజ్ వచ్చిందనమాట. ఈ విలేజ్ చాలా సాధారణమైన విలేజ్, చాలా చిన్న విలేజ్. ఇటు పక్క అడవి ఉంది. ఈ అడవిని ఆనుకొని ఉందన్నమాట. ఈ కింద వైపు కూడా అడవి ఉంది. ఎక్కడైనా ఆగాల్సి వస్తుందేమో. సో వర్షం అయితే జోరుగా పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. ఓకే ఫ్రెండ్స్, పక్కాబు దాటిన తర్వాత మనకు జాజులపాలెం అనే విలేజ్ అయితే వచ్చింది. ఇది స్కూల్ అనమాట. మనకు ఎంట్రింగ్ స్కూలే తగులుతుంది. ఇంకా పైకి అయితే ఉంది అనమాట. పొగమంచు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. పొగమంచుతో పాటు వర్షం కూడా ఇక్కడ చిన్నగా వర్షం అయితే కురుస్తుంది. నేనైతే తడిసిపోతున్నాను. విలేజ్ నుండి మనకు సిగ్నల్స్ అయితే రావు, అంటే మొబైల్ కమ్యూనికేషన్ ఏమీ జరగదు ఇక్కడ నుండి. మనం చాలా కింద నుండి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది ఒక ప్లేస్ అయితే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ అద్భుతంగా ఉంది. మొత్తం పొగమంచుతో కవరప్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం, కనిపిస్తలేదు నాకు. ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సి ఉందన్నమాట. ముందుకెళ్తూ మాట్లాడదాం. సో రూట్ అయితే ఇక్కడ నుండి బాగాలేదు. మనము చూసారు కదా రూట్ ఎలా ఉందో. సాధారణమైన 2 వీలర్స్ వెహికల్ అయితే కష్టమే, కార్ అయితే అస్సలు రాదు. దీనికి తోడు పైగా వర్షం ఒకటి పడింది కాబట్టి కొద్దిగా కష్టంగానే ఉంది. సో ముందుకెళ్తూ మాట్లాడదాం. ఇంకెక్కడైనా ఆగాల్సి వస్తుందేమో, ఇంకేమైనా మంచి ప్లేసెస్ ఉంటే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ వే నుండి వచ్చామన్నమాట. ఈ వే అస్సలు బాగాలేదు, మట్టి రూటే మొత్తం. మనం చిన్న అడవిని ఆనుకొని ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. ఇప్పుడు అద్భుతం ఫ్రెండ్స్, ఈ ప్లేస్ మట్టుకు నిజంగానే అద్భుతంగా ఉంది. మొత్తం ఎటు చూస్తున్నా పొగమంచుతోనే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ ప్లేస్ చాలా లాంగ్ అనమాట. మనకి ఫోన్ అయితే సిగ్నల్ లేదు ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద కొండ, అది అడవి అనమాట. పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ పైన.
వర్షం పడుతుంది కాబట్టి మొక్కల నుండి వచ్చే ఏదైతే తేమ ఉంటుందో ఆ తేమ మొత్తం అట్మాస్ఫియర్లో కలుస్తుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మట్టుకు. సో ఇంకా ముందుకెళ్దాం, ముందున ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే రూట్ అయితే ఏం బాగాలేదు, నేను దిగాల్సి వచ్చిందనమాట వెహికల్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ పైన అయితే ఫారెస్ట్ ఉంది, మధ్యలో వే అయితే ఉంది. దీని కిందనైతే వరి పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వరి పొలాలు కూడా ఇప్పుడు పంట అయితే కోసేశారు, ఇప్పుడైతే ఇది లేదనమాట. మీరు ఎప్పుడైనా ఈ ప్లేసెస్కి వచ్చేటప్పుడు మెయిన్గా ఇక్కడ వర్షం లేకుండా చూసుకోవాలన్నమాట. చూసారు కదా వే ఎలా ఉందో. మనం ఇప్పుడు ఆ ఫారెస్ట్ పైకి వెళ్ళాలన్నమాట. ఆ ఫారెస్ట్ పైకి వెళ్ళాలి. రూట్ అయితే ఎలా ఉందో తెలియదు ముందున. ఇలాగే ఉంటే కష్టమే. సో ముందు ఇంకా బాగుందేమో అనుకుంటున్నాను, చూడాలి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ దారి నుండి వచ్చాం. చూసారా ఎలా ఉందో ఇవే. ఇటు చూసిన రాళ్ళతోనే ఉంది, ఇటు పక్క మనం వెళ్ళాల్సి ఉందన్నమాట. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది ప్లేస్ మట్టుకు. చూడండి ఎలా ఉందో. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. పైన చిన్న అప్పుగా ఉందన్నమాట, అప్పు ఉంది, అదంతా పొగ మంచుతోనే ఉంది అనమాట. సో ఇలా కిందకు వచ్చి చూస్తే కింద చాలా పెద్ద లోయ ఉందన్నమాట. సో అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మట్టుకు, నాకు నచ్చింది ఫ్రెండ్స్. మనం ఆ కింద మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒక వైట్ కలర్లో కనిపిస్తుంది నా యొక్క ఫింగర్ టిప్పు. మనం అక్కడే ఆగామన్నమాట. అక్కడ ఆగేసి ఇక్కడ వరి పొలాలు ఉన్నాయనేసి చెప్పాను కదా, ఆ ప్లేస్ అనమాట అది. అక్కడ నుండి మనం అలా తిరుగుతూ అయితే వచ్చాము. ఇలా తిరుగుతూ మనము ఈ వే నుండి వచ్చామన్నమాట. ఇది చాలా పెద్ద లాంగే, కానీ ఈ ప్లేస్ మటుకు నాకు చాలా బాగా నచ్చింది. మనమైతే కొద్దిగా ముందుకు వచ్చాము ఆ ప్లేస్ని వదిలి. ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇదంతా మొక్కజొన్న వేసారనమాట, మొక్కజొన్న పంట వేసారు ఇక్కడ. ఇంకా అటుపక్క వచ్చి అరటి తోట ఉన్నట్టుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా మనం ముందుకెళ్ళాల్సి ఉంది. ఈ ప్లేస్ వదిలి ముందుకెళ్దాం. ముందు ఇంకా రూట్ ఎలా ఉందో తెలీదు, చాలా లాంగ్. ఇంకా చాలా పైకి వచ్చాము మేము, తాజింగ్ విలేజ్ కన్నా కొండ పైకి వచ్చామన్నమాట. ఇక్కడ బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కొద్దిగా టైట్గా ఉంది ప్లేస్. అంటే ఇక్కడ చలి కూడా ఎక్కువ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనము కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. ఈ ట్రైబల్ ఏరియాలో ప్రతి ఒక్క ప్లేస్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ ఈ ప్లేస్ చాలా బాగుంది. మొత్తం పచ్చటి పంట పొలాలతో ఉంది. ఈ యొక్క చిన్న కొండను అనుకుని ఉందన్నమాట. చిన్న ఫారెస్ట్లా ఉంది. అవతల పక్క మొత్తం ఫారెస్ట్ అయితే ఉంది. మొత్తం ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మటుకు. అయితే మనము ఈ రూట్ మీద మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నాకైతే అస్సలు నాకేం అనిపించలేదు, కంఫర్ట్గా లేదు ఈ రూటు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే కాఫీ మరియు మిరియాల తోట అనమాట ఇది. సో ఇక్కడ చూపిస్తాను. కాఫీ అనమాట ఇది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగ ఏదైతే ఉందో ఇది మొత్తం మిరియాలు అనమాట. మిరియాలు ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొత్తం యాక్చువల్గా ఈ ట్రైబల్ ఏరియాలోని మిరియాలు ఉన్నాయి అంటే కాఫీ ఎక్కడైతే ఉంటుందో మనకి ఇక్కడ ఈ చెట్లు అయితే ఉంటాయన్నమాట. లాంగ్ చెట్టు కిందనే ఇవి బాగా పెరుగుతాయి కాబట్టి దీనికి సోర్సెస్ చెట్టు ఉంటేనే ఇది పెరుగుద్ది కాబట్టి చెట్టుతో పాటు మిరియాలు అనేది కూడా వేస్తారనమాట. ఈ రెండు కాంబినేషన్ ప్రతి చోట ఉంటుంది. సో మీకు చూపిస్తాను. కాఫీ బీన్ ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనకు ఇక్కడ నుండి మిల్ అయితే ఇక్కడ నుండి తీసుకెళ్ళి మిల్ అయితే ఆడించిన తర్వాత మనకి కాఫీ బీన్ అనేది వేరైతే అవుతుందన్నమాట.
సో ఇక ముందుకెళ్దాం. ముందున ఇంకా కొద్దిగా లాంగ్ అయితే ఉంది. సో ముందుకెళ్ళిన తర్వాత మనకి ఏంటో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా లాంగ్ వస్తాము. చివరికి మనం ఊరు చేరుకున్నాము. అదే నా బ్యాక్ కనిపిస్తుంది కదా, చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చిన్న శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఊరికి ఊరు ఎంట్రన్స్లోని చిన్న శివలింగం అయితే ఉందన్నమాట. ఇక్కడ బ్యాక్ అయితే స్కూల్ అయితే ఉందన్నమాట. ఈ శివలింగానికి అనుకొని ఈ బ్యాక్ అయితే స్కూల్ అయితే ఉంది. ఇంత ఫారెస్ట్ ఏరియాలో కూడా మంచి స్కూల్ కట్టింది మన గవర్నమెంట్, దీన్ని మెచ్చుకోవాలి. సో ఇదైతే రూట్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఊరైతే చాలా బాగానే ఉంటుంది. ఊరు లోపలికి వెళ్ళి నేను చూపించలేను, ఏమనుకోమాకండి. సో ఇటుపక్క ఏమొచ్చి అడవి ఉందన్నమాట. ఓ మై గాడ్, ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మట్టుకు. ఈ అడవి నాకు చాలా బాగా నచ్చింది. ఈ అడవిని అనుకొని కింద పచ్చడి పంట పొలాలు అయితే ఉన్నాయి. విలేజ్ కూడా ఉంది కిందన. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ యొక్క ఫారెస్ట్ అయితే దాటి కొద్దిగా కిందకు వెళ్ళి విలేజ్ దగ్గరికి వెళ్దాం. విలేజ్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే ఈ ప్లేస్ నచ్చింది, కానీ కొద్దిగా భయంకరంగా కూడా ఉంది ఈ ప్లేసు. సో కిందకైతే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫారెస్ట్ ఇది దాటేసి వచ్చాము. హరీష్ అనమాట. హరీష్ అనమాట, నా బ్రదర్ వాళ్ళ కొడుకు. మంచి బండి అయితే మంచి నడిపి అనుభవం ఉన్న వ్యక్తి, అందుకనేసి రూట్లో తనకి తీసుకొచ్చాను. ఇదైతే సచివాలయం గేట్ అనమాట. ఇది ఈ సచివాలయం బిల్డింగ్. ఈ కింద కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంకా ముందున ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. సో ఇక్కడితోనే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉదయం అంటూ స్టార్ట్ అయ్యాము. వర్షం పడుతుండింది, కాకపోతే వీడియో అంటే మేము కొద్దిగా విలేజ్కి దగ్గరకు వచ్చేసరికి వర్షం అయితే తగ్గిపోయింది. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే నేను బాగా అలసిపోయాను. అద్భుతంగా ఉంది ఈ యొక్క రైడ్ మటుకు. ఊరు వాళ్ళకి అడిగాను, ఏమైనా రూట్ ఏమైనా వేసేటట్టుగా ఉందా గవర్నమెంట్ అంటే, అందరు అన్నారు వేస్తుందండి గవర్నమెంట్, త్వరలోనే రూట్ వేస్తానని చెప్పింది. రూట్ అయితే ప్రస్తుతానికి ఏం బాగాలేదు, చాలా కష్టపడ్డాం వెళ్ళడానికి. చివరికైతే ఏదో విధంగా మేము చేరుకున్నాము విలేజ్ అయితే. తిరిగి నేను ఇంటికి వెళ్ళాలి, చాలా టైం అయిపోయింది. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. షేర్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా నన్ను కూడా గుర్తించండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.